ప్రభువా, ఇంతవరకు దేవా మీరు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు యేసు ప్రభువా. వాక్యముతో తండ్రి, నా తండ్రి మీ యొక్క దాసుని తండ్రి మీ యొక్క చిలువ చెంతన మరుగు చేసినైనా నా తండ్రి నైనా మా యొక్క జీవితములకు దేవా ఏదైతే అవసరమో తండ్రి నైనా మీ యొక్క దాసుని ద్వారా తండ్రి మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాము. నేను సహాయం చేయ తండ్రి. మీ యొక్క దాసు నోటిని తండ్రి బూరగా వాడుకొని తండ్రి మీ బిడ్డని తండ్రి మీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. నేను సహాయం చేయ తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నా తండ్రి ఇదిగో నా ప్రభువా, మేము భయముతో భక్తితో తండ్రి నేను మీ యొక్క ధ్యాన కూడికలలో తండ్రి మేము గడుపుటకు తండ్రి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యేసు ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని తండ్రి మీరు పేరు పేరున వచ్చిన దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి దేవా. మీ యొక్క దాసుడు తండ్రి మీకు బోధిస్తుండగా నా ప్రభువా వినేటి చెవులను గ్రహించే మనస్సు తండ్రి మాకందరకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నైనా ముందున్న కాలస్యంని దేవా మీకు మహిమగల చేతులకు అప్పచెపుతూ మా మటుకు మేము తగ్గించుకొని తండ్రి మీ నామమున హెచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండమ్మా. మంచిది. దావీదు రాసినటువంటి 65వ కీర్తన ఈ 2 వచన భాగంలో దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుబడి చెల్లించిన తర్వాత సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని కీర్తనకారుడైనటువంటి దావీదు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకోసం సర్వ శరీరులు దేవుని యొద్దకు వస్తున్నారు అని మనం పరిశీలన చేస్తే ఈ ఉపవాస 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో మొదటి దినమున కూడా దేవుడు తెలియజేసిన మాట ప్రార్థన ఆలకించువాడు కాబట్టి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు. మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కాబట్టి, మన అవసరతలు తీర్చే దేవుడు కాబట్టి, మనం ఏది అడుగుతున్నామో అది అడగక మునిపే అక్కర ఎరిగిన దేవుడు కాబట్టి మనమందరము కూడా ఆయన సన్నిధికి నడిపించబడుతున్నాం. మన సమస్యలు, మన బాధలు, మన ఇబ్బందులు ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటే తీరలేవు కాబట్టి అన్నిటినీ సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని సన్నిధికి వచ్చి మనము చెప్పుకునడానికి ఆయన సన్నిధికి వస్తున్నామని దేవుడు చాలా స్పష్టంగా ఈ 2వ రోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే సర్వ శరీరులు ఆయన ఎద్దుకు వస్తున్నారు కాబట్టి ఎలా రావాలి ఆయన ఎద్దుకు, ఏ విధముగా ఆయన ఎద్దుకు వచ్చి ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించబోతున్నాడో ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో మనందరితో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చూడండి. సర్వ శరీరులు ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఆయన ప్రార్థన, మన ప్రార్థన ఆయన ఆలకించాలి అంటే మనం ఎలా రావాలి ప్రభు సన్నిధికి అనేది చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేసిన మాట. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. నేను తర్వాత మాట్లాడతాను. మంచిది. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఎవరైతే విశ్వాస సహితముగా దేవుని యొద్దకు వస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా మనము దేవుని సన్నిధికి వస్తే మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు ఆలకించడు, జవాబివ్వడు.
కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చెదరు. వస్తున్నారు, కానీ ఎలా రావాలి, ఏ విధంగా మనం ప్రభుని అడగాలి? అందుకే దేవుని యొక్క వాక్యం అక్కడ తెలియజేస్తున్నమాట, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, బలహీనుడైన వాడిని బలపరుస్తుంది, అనారోగ్య స్థితిలో బాగు చేస్తుంది, తప్పుడు త్రోవలు నడుస్తున్న వాడిని సరైన మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, ఈ 2వ రోజు ఉపవాస కూడికకు వచ్చినటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మొదటిగా మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా మనం ఎంత గట్టిగా చేసినా, ఎంత విస్తారంగా చేసినా ఆ ప్రార్థన ఫలించదు, వ్యర్థమైపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. 2వది అక్కడ రాయబడిన మాట చదవండి. ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశముతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. హృదయంలో పాపం పెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి మనం ఎన్నిసార్లు ప్రభువా ప్రభు అని పిలిస్తే ప్రభు పలుకుతాడండి? పలకడు. హృదయంలో పాపం ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలి? సాయంకాలం పూట దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని ప్రభు మాట్లాడుతున్నాడు. వాడు పాపములు చేసిన ఎడల వాని పాపములు ఒప్పుకొనినట్లయితే వానిని దేవుడు ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, లేపుతాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే పాపములు పెట్టుకుని విశ్వాసము లేకుండా దేవుని అడిగినట్లయితే ఆయనైతే ప్రార్థన ఆలకించేవాడే, కానీ మనలో పాపం ఉన్నట్లయితే ప్రార్థన ఏనాడు కూడా దేవుడు ఆలకించడు. అందుకే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనల్ని బాగు చేస్తుంది. పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మనల్ని దేవుడు లేపుతాడని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ప్రతి మనిషి కూడా అది నోటి ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, మన జీవితంలో చూపుల ద్వారా కానీ ఏ పాపము మనలో ఉన్నట్లయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తానని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా అటు వాటిని మన జీవితంలో జవాబు పొందుకోవాలంటే విశ్వాస సహితముగా ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సన్నిధానంలోన మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, అప్పుడు పాపం లేని వాడు ఎలా ఉంటాడంట? చదవనమాట, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మార్చబడతావు. నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము గలదై మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఉపవాసముతో ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పాటు నీతిని మనము సంపాదించుకోవాలి. ఆ నీతి ఎక్కడుందంటే మన చేస్తున్న అపరాధాలు, పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన సన్నిధిలో మనము నీతిమంతులుగా మార్చబడతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు అతను ఆలకించాడంటే అతని పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాడు. అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా మార్చబడి తన ఇంటికి వెళ్ళెను అని రాయబడింది. అందుకే మన ప్రార్థన ఆలకించాలంటే మనమందరం కూడా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలి. రెండవది పక్షాతాప సంబంధమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దుకు వచ్చెదరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలోనికి రండి.
మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూడండి. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నొరుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అని రాయబడింది. చూడండి, ఒక మనుషుడంట తన కుమారుడు మూగదయ్యం పట్టిన వాడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా, నా యొక్క కుమారునికి మూగదయ్యం పట్టింది, అది వాడిని ఎక్కడ పడుతుందో అక్కడ వాడు పడిపోతాడు, వాడు అక్కడ నురుగు కార్చుకుంటున్నాడు. ఒకవేళ అగ్ని దగ్గర ఉంటే అగ్నిలో పడిపోతాడు, నీళ్ళు దగ్గర ఉంటే నీళ్ళలో పడిపోతాడు. వాడు ఎక్కడ పడిపోతాడో వాడికి తెలియకుండానే వాడు పడిపోతున్నాడు. అంత భయంకరమైనటువంటి మూగదయ్యము వాడిని పట్టి పీడిస్తున్నప్పుడు నేను నీ గురించి విన్నాను. నీ గురించి విని నా యొక్క కుమారుని నీ యొద్దకు తీసుకుని వస్తే నీ శిష్యులు అతని జీవితంలో అతనికి ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అతనికి ఉన్నటువంటి దయ్యాన్ని, అతనికి ఉన్నటువంటి బలహీనతను వెళ్ళగొట్టలేకపోయారు అని ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన అద్భుతమైనటువంటి మాట చూడండి. అందుకైన విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన గనక వారు నేలను పడి నొరుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు, కానీ శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళలో ఏమి లేదు, విశ్వాసము లేదు, వాళ్ళలో ఏమి లేదు. ప్రభు యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట, ఉపవాసము ఉండటము లేదు. ఉపవాసముతో కూడిన విశ్వాసము, విశ్వాసముతో కూడిన ఉపవాసమే అతనిలో ఉన్న దయ్యము వెళ్ళగొడుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. కొన్ని దినాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మనకు పట్టినటువంటి దయ్యాలు పోవాలంటే ఉపవాసముతో పాటు విశ్వాసం మన జీవితంలో ఉండాలి. కొందరికి కొన్ని దయ్యాలు ఉంటాయి, ఆ దయ్యాలు కొందరిని విడిచి వెళ్ళిపోవు. ఏంటి ఆ దయ్యాలంటే, కొందరంటే పడదు, ఎన్నటికీ వారి జీవితాలు మారవు, వాళ్ళతో మాట్లాడరు. క్రైస్తవులం అని చెప్పుకుంటాం, కానీ ఇంటి పక్కల పడదలకి దేవుని మందిరానికి వస్తారు, కానీ ప్రేమ వారి జీవితంలో ఉండదు. అదొక దయ్యం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, అన్ని కార్యాలు చేస్తుంటారు కానీ సంఘ అభివృద్ధిని కొందరు కోరుకోరు, అది పెద్ద దయ్యం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, అట్టి దయ్యాలు తొలగిపోవాలంటే ఈ 40 రోజులు ఉపవాసముతో పాటు విశ్వాసాన్ని మనము సంపాదించుకుందాముగాక. ఆమేన్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వీనికి ఉందంటే, ఇది బాల్యము నుంచి వాణ్ణి పట్టి పీడిస్తుందన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, మనకున్నటువంటి దయ్యాలు తొలగిపోవాలంటే మన జీవితంలో ఉపవాసము చేస్తున్నాం, కానీ విశ్వాసం అనేది ఉందా? అప్పుడు అంటున్నాడు ప్రభు, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మడేమో లేదు కాబట్టి, శిష్యులు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇతనిలో దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. నమ్ముతున్నావా అన్నాడు. అప్పుడు చూడండి,
ఆ యొక్క తండ్రి అన్నటువంటి మాటను ఒకసారి చదువుకుందాం. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని చూడండి బిగ్గరగా చెప్పాడు. అయ్యా నేను నమ్ముతున్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నాను, కానీ నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయి. మనం అందరము యేసు ప్రభు దేవుడు నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే పాపులను రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగొచ్చాడని, దయ్యాలను వెళ్ళగొట్టే దేవుడని, స్వస్థపరిచే దేవుడని మనందరం నమ్ముతున్నామా లేదా? మనకు రోగాలు వస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ మందిరాన్ని విడిచి ఇంకో మందిరాన్ని, ఈ సేవకుని విడిచి ఇంకో సేవకుని, ఈ దేవుని విడిచి ఇంకో దేవుణ్ణి. విశ్వాసం ఉందండి? మరి ఎక్కడిది? ఇక్కడ విడిచి వెళ్ళిపోతున్నావంటే నీకు విశ్వాసం లేదనే కదా. సేవకుని మీద కాదు, సంఘం మీద కాదు, దేవుని మీద నీకు విశ్వాసము లేదని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ యేసు ప్రభు ఆ తండ్రితో అన్న మాట ఏంటి చెప్పండి? ఒక మాట, నమ్ముతున్నావా అన్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? నమ్ముతున్నాను కానీ అపనమ్మకము లేకుండా సహాయం చేయి. అపనమ్మకము ఉన్నది కాబట్టే నీ జీవితంలో కార్యాలు దేవుడు చేయటం లేదు. సేవకునిలో కాదు, మందిరంలో కాదు, ఇంకో మందిరం కాదు, నీవు నమ్మటము లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఉపవాసం ఉంటే సరిపోదు, విశ్వాసాన్ని మనము బయలుపరుచుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు అనేది కాదు, నీ జీవితంలో నీకున్న దయ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా లేదనేది ప్రధానమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే జాగ్రత్త. శిష్యుల దగ్గరికి అతడు తీసుకుని వస్తూనే ఉన్నాడంట, తరచుగా తీసుకొస్తున్నాడు, కానీ వారు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇతరులో ఉన్న అల్ప విశ్వాసము, శిష్యులలో ఉన్నటువంటి ఉపవాసము లేదు కాబట్టి. అందుకే జాగ్రత్తగా మనం ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మనం అందరం కూడా పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో విశ్వాసం నీలో నాలో ఉందా అనేది ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ శిష్యులతోనూ యేసు ప్రభు అన్నటువంటి మాట, మీరు ఎంతకాలం మీరు విశ్వాసం లేని వారిగా ఉంటాను, నేను ఎంతకాలం నేను మీతో ఉంటాను అని శిష్యులను గద్దిస్తూ ఆ తండ్రితో చెప్పిన మాట ఏమన్నాడు? నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఆ మాట చూడండి, నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. 27వ వచనం, అయితే యేసు వాడిని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. హల్లెలూయా. మూర్ఛిల్లిపోతున్నవాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నవాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాగానే అతనిలో ఉన్నటువంటి మూగ దయ్యము అతన్ని విలవిలలాడించి అతన్ని విడిచి వెళ్ళిపోయింది. మనలో ఉన్న ప్రతి దయ్యము సాయంకాలం పేట విడిచి వెళ్ళిపోవునుగాక. మనలో ఏం దయ్యాలు ఉన్నాయండి? ఉన్నాయా? మూగ దయ్యాల కంటే భయంకరమైన దయ్యాలు ఉన్నాయి మనలో. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, అత్తంటే కోడలు పడదు, కోడంటే అత్త పడదు, ఇలాంటి దయ్యాలు దండుగున్నాయి. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చినంత మాత్రాన నేను భక్తిపరుడును, నేను భక్తిపరులను, వాక్యాన్ని బోధించినంత మాత్రాన నేను సావకుడును అని చెప్పుకోవడం కాదు. ఉపవాసముతో పాటు విశ్వాసము ఉండి భక్తి చేసేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. అట్టివాడు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చెయ్యునుగాక. ఆమెన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, అచ్చదన్నమాట. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని
వారితో చెప్పెను. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. మనలో ఉన్నటువంటి ప్రతి దయ్యాలు వెళ్ళిపోవాలంటే, మనలో ఉన్నటువంటి అనారోగ్యం పోవాలంటే, మనలో ఉన్న బలహీనతలు పోవాలంటే, మనలో ఉన్న సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు మన కుటుంబాలను విడిచి దూరం కావాలంటే మనం ఏం చేయాలి? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఉపవాస సంబంధమైనటువంటి ప్రార్థన వలననే సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. యేసు ప్రభు శిష్యులు అడిగారు, అయ్యా ఇన్ని రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ దయ్యం వెళ్ళిపోవటం లేదు, ఎలా వెళ్ళిపోయింది అంటే యేసు ప్రభు అన్నాడు, ఇది ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇలాంటి మొండి దయ్యాలు వెళ్ళిపోవని ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ప్రార్థన వలన అంటే ఫుట్ నోట్లో కింద రాసిన మాట ఉపవాసము వలన అని రాయబడింది. ఈ 40 రోజులు ఉపవాసము ద్వారా మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేస్తూ, పాపములు ఒప్పుకొని విడిచిపెడుతూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే మనకున్న బలహీనతలు, మనకున్న సమస్యలు, మనకున్న అనారోగ్యము, మనకున్నటువంటి మూగ దయ్యము లాంటి అనేకమైన దయ్యములు ఈ సాయంకాల పూట విడిచి వెళ్ళునుగాక. మోకరించండి, తలలు వంచండి. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకు తెలియకుండానే నేను దయ్యం పరిపాలిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా జాగ్రత్త. సీరియల్ అనే దయ్యం మందిరము నుంచి బయటికి వెళ్ళిపోగానే నీకు ఒక సీరియల్ అనే దయ్యం పడుతుంది. ఇంతవరకు దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, పాటలు పాడుతున్నాం, ఎంతో భక్తిగా 40 రోజులు దేవుని మందిరానికి వస్తున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం, పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడుతున్నాం, కానీ దయ్యం నిన్ను వదిలిపోవటం లేదే. విశ్వాసం నీలో చిన్నగిల్లిపోతుంది. నమ్ముతున్నావు కానీ అల్ప విశ్వాసం నీలో, అపనమ్మకము నీలో ఉన్నది కాబట్టి నీలో ఉన్న దయ్యం వెళ్ళిపోవటం లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, విశ్వాసం మనం చెప్పుకుంటున్నాము కానీ అల్ప విశ్వాసులుగా మనం ఇంకా జీవిస్తున్నావేమో జాగ్రత్త అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ 40 రోజులు, ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థన కూడికకి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నమాట. మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరాన్ని ఎద్దుకు వచ్చేదరో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, ఆయన ఎద్దుకు వచ్చాం. నీలో విశ్వాసం, నాలో విశ్వాసం ఉందా? యేసు ప్రభు దగ్గరికి తన కుమారుని తీసుకుని వచ్చాడు కానీ, నమ్మకం ఉంచాడు కానీ అపనమ్మకం తన జీవితంలో ఎక్కడో ఒక చోటు ఉంది. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ 2026వ సంవత్సరంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు, దుఃఖ దినములలో సమాప్తం చేస్తాడని నమ్ముతున్నావా? నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. సంఘము క్షేమముగా, సంఘము ఐక్యతతో, సంఘము ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సంఘము వర్ధిల్లే రీతిగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. స్థానిక సంఘ పెద్దల నిమిత్తమై, పరిచారకుల నిమిత్తమై, పాలెం పెద్దల నిమిత్తమై, సంఘంలో ఉన్న యవనస్తులు, యవనస్తురాన్లు, చంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, గర్భఫలము లేనివారు దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి కార్యములు దేవుడు జరిగింపజేసే రీతిగా మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సంఘ స్త్రీలు, పురుషులు, వృద్ధులు, విధవరాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధికి వచ్చిన చంటి బిడ్డలు చనిపాలు తాగి దేవుని దేందును, మనుషుల దేందును వర్ధిల్ల రీతిగా ప్రార్థన చేద్దాం. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, 10th క్లాస్, అదే రీతిగా గురుకుల నిమిత్తం ఎగ్జామ్ రాస్తున్న ప్రతి విద్యార్థుల నిమిత్తమై మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఆలకించేవాడు ఆయన శరీరంలో, సర్వ శరీరంలో ఎందుకు వచ్చినటువంటి మనందరి ప్రార్థన ఆలకించే దేవుడైనాడు కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. గ్రామ క్షేమం నిమిత్తమై గ్రామ ప్రజలందరూ కూడా, ప్రతి రైతు, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి చేతి పని, కూలి పని, వ్యాపారాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించే రీతిగా గ్రామ ప్రజలందరినీ, గ్రామ పెద్దలను, నాయకులను, కోట్ల వంశం వారిని దేవుడు దీవించి ఆరోగ్యం ఇచ్చి నడిపించే రీతిగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం.
మనమందరం కూడా నూతన మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేసే రీతిగా మనందరం ప్రార్థన చేద్దాం. ఆనాడు నెహెమీయాకు సహాయం చేసిన రీతిగా మన సంఘ పెద్దలకు, సంఘమంతటికి, పాలెం పెద్దలకు దేవుడు సహాయం చేసి పెద్దల ద్వారా ఒక మంచి నూతనమైన మందిరాన్ని దేవుడు నిర్మించే రీతిగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఫీల్డ్ పెద్దలు జయకాంత్ సార్ గారి కుటుంబం నిమిత్తమై, మనమందరం కూడా ఫీల్డ్ పాస్టర్స్ నిమిత్తమై, ఫీల్డ్ సంఘాల నిమిత్తమై, నూతన మందిర నిర్మాణం నిమిత్తమై, అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రయాణాలు చేస్తున్న వారు క్షేమముగా ప్రయాణాలు చేసే రీతిగా ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం